క్యాంప్ కార్యాలయంలో ఒక 100 కూర్చోబెట్టి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు రేపొద్దున? ఆయనేం అధికారంలో లేరు. చేయాల్సిన టైంలో చేయలేరు. స్పందన పెట్టి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఏం చేస్తారు? నన్ను అడిగితే అక్కడ వింటారు. హ్మ్. దాంట్లో మేజర్‌వి ఉంటే మీడియాకి చెప్తారు. హ్మ్. లేదంటే గనక పరిష్కరించమని లోకల్ నాయకులకి చెప్పాలి. చెప్తే అదిగో సెటిల్మెంట్ చేస్తున్నారని గొడవ జరుగుద్ది. హ్మ్. కాకపోతే ఏంటంటే నాకు తెలిసి ఎక్కువ మంది వీళ్ళ వల్ల హింస బాధితులైనటువంటి జగన్ దగ్గరికి వచ్చే వాళ్ళలో ఈ 3 ఎక్కువ మంది నెలల్లోనా? సాయం అడిగే వాళ్ళే వస్తారు. హుహు. హుహు. జబ్బుకి సాయం ఇప్పుడు ఇక్కడ కూడా అట్లాగే వస్తున్నారు చాలా మంది. హ్మ్. ఇప్పుడు 18 లక్షల రూపాయలు మా అమ్మాయికి ఆపరేషన్‌కి కావాలండి, లేకపోతే 25 లక్షలు కావాలనండి అని వస్తే వీళ్ళు ఎంత ఇవ్వగలుగుతున్నారు? 40,000, 50,000, 2 లక్షలు మాక్సిమం. హ్మ్. సీఎం రిలీఫ్ ఫండ్ కిందనో అవును. వాటిటి కింద అంతకు మించి ఇవ్వలేరు. హ్మ్. అదే ఆరోగ్యశ్రీ రన్‌లో ఉంటే 25 లక్షల దాకా వెళ్తది. హుహు. చేయొచ్చు. హ్మ్. ఎక్కడున్నాయి వీటికి? హ్మ్. సిస్టమ్స్ సక్రమంగా నడవాలి. హ్మ్. నీ దగ్గరికి రాకుండా చూడాలి. అవును. హ్మ్. ఆ రోజు రావాలని కోరుకుందాం. అంటే కూటమి ప్రభుత్వం పెట్టిందని వీళ్ళో పెడుతున్నారా జగన్ గారు కూడా? లేదంటే ప్రజలు డైవర్షన్ మర్చిపోతారేమో వైసీపీని వాళ్ళు రేపు. పెట్టారనే పెడుతున్నారు అంతే. అంతే. అయితే ఇక్కడ పరిష్కారం అనే మాటకి ఇక్కడ ఏమన్నా ఉందా ప్లేస్ అసలు? కొంత ఉంటది. ఒక 20, 30% పరిష్కారాలు ఉంటాయి. అంటే వ్యక్తిగత అది కూడా అధికార పరిష్కారం. పార్టీ వాళ్ళ దగ్గర పరిష్కారాలు ఉంటాయి. హ్మ్. ప్రతిపక్షం వాళ్ళ దగ్గర పరిష్కారాలు పెద్దగా ఏమి ఉండవు. కాకపోతే వ్యక్తిగతంగా ఏమైనా ఆర్థిక సాయం చేయాలని కూడా చేయాలంతే. అంతే.